వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరిగింది. ఇది పెళ్లిళ్ళ సీజన్ వల్ల పెరిగిందా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? దీని గురించి మాట్లాడడానికి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరిగింది అంటే ఇప్పుడు దేని వల్ల పెరిగిందని, అంటే పెళ్లిళ్ళ సీజన్ వల్ల పెరిగిందంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందని పెరిగింది అంటారా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? సో డెఫినెట్లీ మనకి మన అంటే ఇంత పెరిగినా మన ఇండియాలో బయింగ్ అయితే అసలు తగ్గలేదండి. సో ఇంత అంటే గోల్డ్ పెరుగుతుంది అంటున్నారు కానీ బట్ డిమాండ్ అయితే సీజనల్ డిమాండ్ అంటారు మీరు అన్నట్టుగా, ఇది మ్యారేజ్ సీజన్. సో సీజనల్ డిమాండ్ అయితే అస్సలు తగ్గలేదండి. సో అందరూ కూడా గోల్డ్ కొంటూ ఉన్నారు. దానివల్ల ఆ ఫిజికల్ డిమాండ్ అనేది ఉంటే దాని తర్వాత అంతకు మించి ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ చాలా పెరిగాయండి. ఈటీఎఫ్స్ ద్వారా, ఎందుకంటే ఇప్పుడు అందరూ చూశారు కదా 3 years నుంచి అన్ని అసెట్ క్లాసెస్ని బీట్ చేస్తూ, అసలు ఈక్విటీస్ని అన్ని అసెట్ క్లాసెస్ని బీట్ చేస్తూ గోల్డ్ అనేది ఎక్సలెంట్ రిటర్న్స్ అనేది మనకి 60% 1 yearలో పెరిగింది. అలానే సిల్వర్ కూడా చాలా పెరిగింది. లాస్ట్ ఇయర్ కూడా 27% వరకు గోల్డే పెరిగిందండి. సో ఇలా 3 years నుంచి ప్రతి సంవత్సరం గోల్డ్ పెరుగుతూ ఉంటే అందరికీ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లో చాలా వరకు అప్పట్లో చాలా తక్కువ మంది పెట్టేవాళ్ళు ఈటీఎఫ్స్లో. చాలా తక్కువ పోర్షన్ కూడా, ఒక 5,000 3,000 ఇట్లా చాలా తక్కువ అమౌంట్ ఈటీఎఫ్స్లో పెట్టేవాళ్ళు. అసలు చాలా మంది అయితే పెట్టనే లేదు, ఫిజికల్ గోల్డ్ అయితే కొనుక్కునేవారు. కానీ ఎప్పుడైతే ఈ 3 years నుంచి గోల్డ్ ర్యాలీ చూసారో ప్రతి ఒక్కరూ గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టడం అనేది స్టార్ట్ చేశారండి. అంటే 22 నుంచి 23 వరకు ఎంత అయితే పెట్టారో అది ఒక్క ఇయర్లో 24లో 25లో పెట్టారు. అంటే అంత 4 yearsలో పెట్టాల్సిందంతా కూడా 1 yearలో వాళ్ళు పెట్టారండి. దాదాపుగా ఫిజికల్ గోల్డ్లో కానీ దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 26 tons ఆఫ్ ఫిజికల్ గోల్డ్, 26 tons ఆఫ్ ఫిజికల్ గోల్డ్ ఈక్వలెంట్ గోల్డ్ ఈటీఎఫ్స్లో $2.9 billion జస్ట్ 10 monthsలో అండి. ఎంత పెట్టారండి. సో గోల్డ్ పెరుగుతుందో తగ్గుతుందో మీరు చెప్పండి. ఈటీఎఫ్స్లో అంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. యాజ్ ఎ రిజల్ట్ ఏమైందంటే మొత్తం ఏయుఎం ఇండస్ట్రీ గోల్డ్ మనం చూసుకున్నట్లయితే $11 billion చేరింది. అంటే మన వాళ్ళు ఎంత గోల్డ్ వెనకాల ఎంత పరుగులు పెడుతున్నారో మీకు అర్థమైపోతుంది. ఫిజికల్ గోల్డ్ కొంటూనే ఉన్నారు, బట్ దాంతోపాటు దానికి 4 గోల్డ్ ఈటీఎఫ్స్లో అయితే బాగా పెరుగుతుందండి. సో దానివల్ల మనకి ఈ గోల్డ్ అనేది తగ్గకుండా ఉండడానికి ఒకటి రీజన్ అనేది మనం చెప్పొచ్చు. ఇంకొక రీజన్ మనకి గ్లోబల్గా, ఇది మన డొమెస్టిక్గా ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్పుకున్నాము. గ్లోబల్లో కొన్ని చేంజెస్ వచ్చాయండి. ఒకవైపు ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే అది ఆగిపోయిందో ఇప్పుడు డేటా అనేది ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఇంతవరకు వాళ్ళు గవర్నమెంట్ డేటా ఏమీ రాలేదు. బికాస్ గవర్నమెంట్ 42 days పైన షట్ డౌన్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ డేటా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ చేస్తారు. సో దీన్ని బట్టి అందరూ ఆలోచించేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువై ఉంటుంది యుఎస్లో. ఎందుకంటే ఈ షట్ డౌన్ వల్ల చాలా మందికి శాలరీస్ కానీ అవన్నీ కూడా పేమెంట్లు అవి వెళ్ళలేదు, చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ టారిఫ్స్ వల్ల వీటి వల్ల ఈ షట్ డౌన్ వల్ల ఇన్ఫ్లేషన్ అయితే డెఫినెట్గా పెరిగి ఉంటుంది. సో ఈ డిసెంబర్లో ఫెడ్ రేట్ కట్ ఇంకొక 25 bps పాయింట్స్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏమవుతుంది, బాండ్ ఈల్డ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్. సో మళ్ళీ అందరూ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. ఇంకొక డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అంటే యుఎస్డి ఏదైతే ఉందో దాని మీద కూడా కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. డాలర్ వీకనింగ్ అవుతుంది బికాస్ ఆఫ్ యుఎస్లో ఉండే ఎకానమీ స్లో డౌన్ అవ్వడం కానీ ఇదంతా దానివల్ల యుఎస్ డాలర్ మీద ఇంపాక్ట్ అవుతుంది నెగిటివ్గా. సో ఆ డాలర్ ఎప్పుడైతే వీకనింగ్ అవుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి, అగైన్ ఇట్ విల్ గో టు ద గోల్డ్. సో ఈ యుఎస్లో జరిగే ఈ సిచ్యువేషన్స్ వల్ల గోల్డ్ మళ్ళీ పెరిగే అవకాశం మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ అయిందండి ర్యాలీ. సో అగైన్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ యుఎస్ ఫెడ్ రేట్ కట్ కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్, జాబ్ డేటా కూడా రిలీజ్ అవుతుందండి. ఎప్పుడైతే జాబ్ డేటా కానీ కొంచెం వీకనింగ్ అనేది వచ్చిందో మళ్ళీ గోల్డ్ అనేది అన్సర్టనిటీ వల్ల పెరుగుతుంది. సో దానివల్లే మనకి మార్కెట్లో గోల్డ్ అనేది ఆల్మోస్ట్ 1,27,000 మళ్ళీ రీచ్ అయింది. అలానే సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కాబట్టి సో దీనికన్నా గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందండి. అవును, సిల్వర్ ని బీట్ చేస్తూ గోల్డ్ అనేది మనకి రిటర్న్స్ అనేది మనకి 2025లో కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే మేడం మరి ఇంకా కొనుక్కోవచ్చా అంటే డెఫినెట్లీ అండి, బట్ ఏంటంటే ఒకేసారి కొనొద్దు అని చెప్తున్నాము. స్టాన్సెస్లో కొనండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో 1,20,000 వస్తే కొంచెం కొనడము, 1,25,000 దగ్గర కొనడము, ఇట్లా ఎవ్రీ స్టేజెస్లో కొంటూ ఉండండి. మొన్న మనకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఒక్కసారిగా ఒక 3% వరకు పడింది గోల్డ్.
సో ఆ టైంలో కూడా కొంతమంది ఆ టైంలో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో ఈ విధంగా గోల్డ్ ఎప్పుడైతే కొంచెం డౌన్ అవుతూ ఉంటుందో అప్పుడు స్టాన్సెస్ లో పెట్టండి. అంటే ఇప్పుడు కన్సాలిడేషన్ దగ్గర ఉందా లేకపోతే పెరిగిందంట? కన్సాలిడేషన్ అనేది ఏమీ కనిపించలేదండి. అంటే ఇక్కడ నుంచి ఏమవుతుందంటే రీజన్స్ అనేవి అంటే ఇక్కడ కొంచెం పాజ్ తీసుకుందని చెప్పొచ్చు. పాజ్ తీసుకుంది. ఇట్ హ్యాస్ టేకెన్ ఏ పాజ్ ఎట్ దిస్ లెవెల్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్మెంట్ అనేది మళ్ళీ 2-3 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కొంత పెరిగి మళ్ళీ అక్కడ పాజ్ తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ హౌ గోల్డ్ ఈజ్ మూవింగ్ ఫర్ 2-3 రీజన్స్ వల్ల ఒక్కసారి పెరుగుతుంది, మళ్ళీ అక్కడ ఆగిపోతుంది, కొంచెం కరెక్ట్ అవుతున్నట్టు అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద గోల్డ్ ఈజ్ మూవింగ్ హయ్యర్ అండ్ హయ్యర్ ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతూ ఉందండి. సో ఇది షైన్ అయితే తగ్గేటట్టు అయితే కనిపించట్లేదు. మీకు ఎప్పుడైతే కొంచెం కరెక్షన్ వచ్చింది అంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారానే ఎక్కువగా, ఇప్పుడు సెబీ కూడా చెప్తోంది కదండి, ఎక్కువగా గోల్డ్ ఈటీఎఫ్స్ లోనే పెట్టుకోండి, దట్ ఈస్ మోస్ట్ సేఫెస్ట్. ఇప్పుడు గ్రో యాప్ల్లో కానీ లేకపోతే పేటిఎం ద్వారా కానీ ఫోన్ పేల ద్వారా కానీ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా గోల్డ్ కొనకండి. సో సేఫెస్ట్ ప్లేస్, సేఫెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా ఎవ్రీ మంత్ పెట్టుకోండి. ఎందుకు? వై యు ఆర్ ప్రెడిక్టింగ్ ద మార్కెట్ టైమింగ్ తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ మనము గోల్డ్ ఈటీఎఫ్స్ లో మనం పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. సో ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ హెడ్జ్ ఓవరాల్ పోర్ట్ఫోలియోకి. మీకు మంచి హెడ్జింగ్ లాగా ఏ అసెట్ క్లాసు పెర్ఫార్మెన్స్ చేయలేదనుకోండి, గోల్డ్ డెఫినెట్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇది సిల్వర్ దగ్గరకు వచ్చినట్లయితే సిల్వర్ అనేది ఇప్పుడు 164 దగ్గర అప్రాక్సిమేట్లీ ట్రేడ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యొచ్చు అంటారా లేదంటారా మేడం? ఎందుకంటే గోల్డ్ తో కంపేర్ చేసుకున్న సిల్వర్ అనే రిటర్న్స్ కొంచెం తక్కువగానే ఇస్తుంది. సో మనం లాస్ట్ మన హిస్టరీ కనుక మనం చూసుకుంటే సిల్వర్ ఒకేసారి పడిన పరిస్థితి, 2 times పడిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిల్వర్ కూడా మళ్ళీ ఆ టైప్ ఆఫ్ మళ్ళీ పడిపోయే అవకాశం ఉందంటారా? లాస్ట్ టైం కూడా చాలా వరకు కరెక్ట్ అయిందండి. మీరు గమనించారో లేదో, ఒక్కసారిగా 1,80,000 వరకు వెళ్ళింది. అవును, వెళ్ళి మళ్ళీ 1,50,000 వరకు మనకి వచ్చింది. సో సిల్వర్ లో అంటే గోల్డ్ లో మనకి ఇంత వాల్టిలిటీ రాదు, సిల్వర్ లో అనేది ఇంత వాల్టిలిటీ అనేది వస్తుందండి. సో డెఫినెట్ అంత రిస్క్ తీసుకుని, అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అంత రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది బాగా కరెక్ట్ అయినప్పుడు కొంచెం ఎంటర్ అయితే బెటర్ గా ఉంటుందండి. బట్ గోల్డ్ అంత స్టడీగా అయితే ఉండదు. సిల్వర్ ఈజ్ నాట్ దట్ మచ్ స్టేబుల్. ఇప్పుడు ఏంటంటే కమోడిటీ సైకిల్ నడుస్తోంది. నాట్ ఓన్లీ సిల్వర్ అండి, కాపర్ కానీ, జింక్ కానీ, అల్యూమినియం కానీ, మొత్తం మెటల్స్ అన్నీ కూడా ఒక అప్ సైకిల్లో ఉన్నాయి. అన్నీ అండి, కాపర్, జింక్, అల్యూమినియం అన్నీ కూడా మెటల్స్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి సిల్వర్ కూడా అప్ సైకిల్లో ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే మనం గోల్డ్ బై చేసినంత ఈజీగా సిల్వర్ని బై చేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సమ్ రీసెర్చ్ కానీ ఎవరైనా హెల్ప్ తీసుకొని మీ గోల్ బేస్డ్ ఏదైనా ఉందో దాన్ని బట్టి మనము ఎక్కడెక్కడ సిల్వర్లో ఎంట్రీ తీసుకోవాలి అనేది వెళ్ళాలండి. గోల్డ్ అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు, యూ కెన్ గో ఇట్ కన్సిస్టెంట్గా కూడా మనము గోల్డ్లో బై చేసుకోవచ్చు. ఎందుకంటే వాల్టిలిటీ తక్కువ ఉంటుంది, సిల్వర్లో వాల్టిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ ఇచ్చినందుకు.